హలో క్రియేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ నాయ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో నా దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి ఒక ఓల్డ్ బాక్స్ ఉందన్నమాట. ఇది చాలా ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఉంది. ఇది చాలా గట్టిగా ఉందన్నమాట. అంటే పూర్వకాలంలో మన దగ్గర చాలా గట్టిగా ఉన్నటువంటి బాక్సులు ఉండేవి కదా, అలాంటి ఒక బాక్స్ అనమాట. ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఒక రేకు డబ్బా లాగా ఉంటుంది అనమాట. ఇది చాలా పాతగా అయిపోయింది. అందుకోసమని దీన్ని వాడకుండా పక్కగా పెట్టేశాము. సో ఇలా పక్కన పెట్టే బదులు దీన్ని ఒక డిఐవై లాగా యూజ్ చేసి దీన్ని ఒక మంచి లుక్ ఇద్దామనేసి బయటికి తీసాను అనమాట. ఆ లుక్ ఎలా ఇచ్చాను, వేటిని యూజ్ చేసి ఒక మంచి లుక్ అనేది ఇచ్చాను అనేది ఈ వీడియోలో ముందు మనం తీసుకున్నటువంటి ఈ బాక్స్ని చక్కగా ఒక క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. లోపల బయట మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఫెవికల్ కంపెనీది మోల్డెడ్ క్లే ఉంటుంది. ఇది ఎంసీ లాగానే ఉంటుంది. హార్డనర్ అలాగే సాఫ్ట్నర్ ఉంటుంది, ఈ రేజనర్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపినట్లయితే ఇలా ఒక మంచి ఈ కలర్లో ఉన్నటువంటి క్లే అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫెవికల్ని ఒక ప్యాటర్న్ రూపంలో ఇలా వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఫెవికల్ని అప్లై చేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి మోల్డెడ్ క్లే ఉంది కదా, దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి వేళ్ళతో ఇలా పొడవుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నటువంటి ఈ క్లేని మనము ఎలాగైతే మనము ఫెవికల్ని అప్లై చేసాము బాక్స్ పైన, అదేవిధంగా ఈ మోల్డెడ్ క్లేని కూడా, ఎయిర్ డ్రై క్లేని కూడా అదేవిధంగా కట్ చేసేసుకోవాలి. మనం ఏ షేప్లో అయితే ఈ ఫెవికల్ని పెట్టుకున్నామో సేమ్ అదేవిధంగా ఈ క్లేని మొత్తం కూడా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం క్లేని స్టిక్ చేసిన తర్వాత ఒక పెన్ను ముక్క కానీ లేదంటే ముందు వైపు ఇలా షార్ప్గా ఉన్నటువంటి దాంతో ఇలా ఒకసారి ఇంప్రెషన్స్ అనేది ఇవ్వాలి. తర్వాత ముందు వైపు ఇలా ఫ్లాట్గా ఉన్న దాంతో ఇంకొకసారి ఇంప్రెషన్స్ అనేది ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఫెవికాల్ని పెట్టేసి ఎయిర్ డ్రై క్లే అనేది మొత్తం బాక్స్కు పైవైపు ఇలా వీడియోలో చూసిన విధంగా మొత్తం కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక పెన్ను రీఫిల్తో కానీ లేదంటే ముందు వైపు ఇలా షార్ప్గా ఉన్నటువంటి దాంతో ఇలా ఇంప్రెషన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మిడిల్లో కూడా నేను ఇక్కడ ఎయిర్ డ్రై క్లేతో ఇలా చిన్నగా ఇంప్రెషన్స్ అనేది ఇస్తున్నాను. ఇలా ఇవ్వటం వల్ల ఈ బాక్స్ ఒక మంచి లుక్ అనేది వస్తుంది. ఇలా బాక్స్ మొత్తాన్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసిన తర్వాత ఇంకొంచెం క్లే మిగిలిపోయింది అనమాట. దాన్ని ఇలా ఫ్రంట్ వైపు ఇలా చిన్న డిజైన్ లాగా పెట్టాను. అలాగే ఇక్కడ ఫెవికల్ 3D అవుట్లైనర్తో పై వైపు మాత్రమే ఇలా చిన్నగా ఒక డిజైన్ లాగా వేస్తున్నాను. ఇలా ఇవ్వటం వల్ల మనం పెయింట్ వేసిన తర్వాత లుక్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ మనం వేసినటువంటి ఈ డిజైన్ మొత్తం కూడా బాగా ఎలివేట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తాన్ని కూడా నేను 3D అవుట్లైనర్తో వేసేసుకున్నాను. తర్వాత ఈ బాక్స్ మొత్తాన్ని కూడా బ్లాక్ కలర్ యాంకలిక్ కలర్తో మొత్తం కవర్ చేస్తున్నాను. అలాగే మీకు ఒకవేళ బ్లాక్ కలర్ నచ్చకపోయినట్లయితే మీకు ఇష్టం వచ్చినటువంటి కలర్తో మనము ఈ బాక్స్ అనేది చక్కగా పెయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ బాక్స్ అనేది ఇలా ఉందన్నమాట. ఇలా చూడటానికి ఇలా ఉంది. దీన్ని మనము గోల్డ్ కలర్, డస్ట్ కలర్ కానీ లేదంటే యాంకలిక్ కలర్ని కానీ ఇలా పైవైపు జస్ట్ లైట్గా వేళ్ళతో కానీ లేదా స్పాంజ్తో కానీ ఇలా లైట్గా డస్టింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనం ఆల్రెడీ 3D అవుట్లైనర్తో ఇలా లైట్గా డిజైన్స్ అనేది ఇచ్చాం కదా, అంటే ఇలా చిన్నగా ప్యాటర్న్ అనేది డ్రా చేసాం కదా, అది చక్కగా వెల్వేట్ అయ్యి ఇలా ఒక మంచి లుక్ అనేది ఇస్తుంది ఈ బాక్స్కి. ఈ విధంగా మనము గోల్డ్ కలర్తో మొత్తాన్ని కూడా ఇలా రెడీ చేసిన తర్వాత ఒకసారి మొత్తం డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి వార్నిష్ అనేది అప్లై చేయాలి. ఇలా వార్నిష్ అప్లై చేయడం వల్ల దీనిపైన మనం వేసినటువంటి పెయింట్ కానీ కలర్ కానీ ఇవన్నీ కూడా చాలా రోజుల వరకు ఉంటుంది. అలాగే ఫైనల్గా నేను ఇక్కడ కుందన్స్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాను కదా ఫైనల్ లుక్ ఎలా ఉందనేది.
చూడండి ఎంత చక్కగా ఉందో. మనం దీన్ని జ్యువెలరీ బాక్స్గా లేదంటే మేకప్ బాక్స్ లాగా లేదంటే వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మనము చాలా ఈజీగా వేస్ట్గా ఉన్నటువంటి బాక్స్ని యూజ్ చేసి ఇలా ఒక మంచి యాంటిక్ లుక్ వచ్చే బాక్స్ లాగా మనము ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక మంచి వెంటేజ్ లుక్ అనేది వచ్చేసింది ఈ బాక్స్కు. ఇందులో వాడినటువంటివన్నీ కూడా మనకు చాలా ఈజీగా మార్కెట్లో అనేది అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ బాక్స్ని చాలా ఈజీగా మనము ఒక కొత్త లుక్ ఇచ్చాం కాబట్టి వాడినప్పుడు కూడా మనకు ఒక మంచి ఫీల్ అనేది ఉంటుంది, మనమే క్రియేట్ చేసామని. అలాగే దీన్ని మనము స్టోరేజ్ బాక్స్ లాగా వాడుకోవచ్చు, లేదంటే మేకప్ బాక్స్ లాగా వాడుకోవచ్చు. ఈ విధంగా మనము ఒక పాతగా అయిపోయినటువంటి బాక్స్ని ఈ విధంగా మనం వెంటేజ్ లుక్ ఇచ్చాము కదా. ఇలాంటి బాక్స్లు మీ దగ్గర కూడా ఉన్నాయా? అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ DIY ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.